శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ, సంతానం లేక బాధపడుతున్నానన్నావి. నేను గనక నీకు సంతానమనిస్తే నాకు ఎలాంటి మొక్కులు ముడుపులు చెల్లిస్తావమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, నాయనా శ్రీనివాస, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే నాయనా శ్రీనివాస అయ్యో ప్రభులో నా కడదానయ్యా, శ్రీనివాస నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే 7 ప్రభులు కట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తాను నాయన అన్నదట. మాటలు విన్నటువంటి శ్రీనివాసుడు, అమ్మా వెండి బంగారం ముడుపులు కట్టేవారు నాకు చాలా మంది ఉన్నారే, కానీ సంతానమును వెలిపిస్తున్నావు కదా అమ్మా. వెండి బంగారం ముడుపులు కట్టేవారు చాలా మంది ఉన్నారు, అయినా నా సన్నిధికి వస్తే నాకవి చాలవమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమ్మదేవి, శ్రీనివాస 7 ప్రభులు కడితే చాలా ఉంటున్నావు కదా, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే నాయనా శ్రీనివాస అయ్యనా తక్క ప్రభుల గట్టే ఈ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే 101 బండి కట్టుకుని పుట్టిన బాల చేత సోకిపళ్ళెము పట్టించి ఊరూరా తిరిగి నీ తిరుపతి దేవస్థానానికి వస్తాను ఆయన అన్నట. శ్రీనివాసుడు, అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయనా శ్రీనివాస, ఈ వరము కూడా నీకు చాలదంటున్నావు కదా, నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే నాయనా శ్రీనివాస అయ్యా నాకు సంతానం కలిగితేనా